ఒక చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి అనేది మనం చర్చ చేద్దాం. దానికన్నా ముందు ఒక్క విషయం చెప్తాను. ఇది ఎవరి జాతకాలైనా, ఎంత గొప్పటి రాజులైనా, ఎంత పెద్ద గొప్ప బిజినెస్ మ్యాన్స్ అన్నా మీరు చూసుకోండి, ఎవ్రీ రైజ్ ఈస్ టు ఫాల్ అంటారు. ఎవ్రీ రైజ్ ఈస్ టు ఫాల్ అంటారు. ఒక వ్యక్తి అమాంతమైనటువంటి గ్రోతులకు వెళ్ళిపోగలిగిండు అంటే తను ఎప్పుడో ఒకనాడు మాత్రం పడతాడు. ఒక్కొక్క అడుగు ఎదిగినటువంటి వాడి లైఫే బ్రహ్మాండంగా ఒక వెలుగులోకి వచ్చిండు అని అంటే మాత్రం ఏదో ఒక దగ్గర ఒక డౌన్ ఫాల్ అనేది ఉంటుంది. ఇది సహజం. జ్యోతిష్యంలో కూడా చెప్తారంట. ఎందుకంటే జ్యోతిష్యంలో రెండు అత్యద్భుతమైన అదృష్టాన్ని ఇచ్చి పైసల్ని ఇచ్చి యోగాన్ని ఇచ్చే గ్రహాలు రెండు ఉన్నాయి, శని ఉన్ను రాహు ఒకటి. ఇవి ఎంత అద్భుతంగా మనిషిని తీసుకెళ్తాయో ఆ మనిషిని అంత అవమానపరిచి అంత డౌన్ ఫాల్ చేస్తారు. బేసిక్గా శని రాహుల వల్లనే ఈ యొక్క లీగల్ ఇష్యూస్ కానీ లేకపోతే కోర్టుకు సంబంధించినటువంటి విషయాలు కానీ జైలుకు వెళ్ళడం కానీ జరుగుతుంది. లేకుండా తీసుకెళ్లి కుర్చీలో కూర్చోబెట్టేటట్టు చేస్తాడు, ప్రజాకర్షణ ఇస్తాడు, ధనాకర్షణ ఇస్తాడు, ఆటోమేటిక్ ఇస్తాడు. సో అది ఎంత ఒక్కొక్కసారి ఎంత లెవెల్కి తీసుకెళ్తుందో అంత పడిపోతుంది. అర్థమవుతుందా? సో కాబట్టి ఇక్కడ చంద్రబాబు నాయుడు జాతకానికి వచ్చే వరకు రేపు 18 మధ్యాహ్నం నుంచి అంటే 18th ఆఫ్టర్నూన్ తర్వాత నుంచి వారికి బెయిల్కి సంబంధించిన ఇష్యూస్ ముందు పడతాయి. నాకు తెలిసి మాక్సిమం 18th లేదా 19th రోజు వారికి బెయిల్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. చంద్రబాబు నాయుడు రావి చెట్టు లెక్క అయిపోయింది అని అనుకోవద్దు. అది మళ్ళా ఇమీడియట్ గా ఆకు చిగురించి మళ్ళా ఇదైపోతుంది. 100% ఆయన స్థానాలు అయితే పెంచుకుంటాడండి. ఇది నేనైతే చాలా ఖచ్చితంగా చెప్పాను. సీఎం అయ్యే నేను చెప్పాను కదా, లాస్ట్ టైం చెప్పాను. ఏప్రిల్ ఒక అడ్డు కూడా ఉందని నేను చెప్పాను. ఫిబ్రవరి మొదటి వారం నుంచి జగన్ డౌన్ ఫాల్ స్టార్ట్ అవుతుంది. సో ఎంత డౌన్ ఫాల్ ఆయనకి లేట్ చేస్తే ఆయనకు అంత ఇబ్బంది. సో ఎంత ఫిబ్రవరి మార్చిలో ఎంత ఎలక్షన్స్ కి వెళ్ళిపోయింది అనుకోండి, జగన్ బయటపడిపోతాడు ఈసారి. జగన్ బయటపడిపోతాడు. లేదు అంటే మాత్రం అది కొంచెం